ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్. అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. వెల్కమ్ టు నాగార్జున స్టడీ సర్కిల్. ఓకే, డైలీ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదా. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ మొదలు పెడదాం. మీరు ఒక క్లారిటీ ఇస్తా చూడండి. నేను ఓవరాల్ కరెంట్ అఫైర్స్లో వచ్చేసరికి ఫాలో అవుతున్న సోర్సెస్ ఒకటి వచ్చేసరికి న్యూస్ పేపర్స్, మొత్తం 4 న్యూస్ పేపర్స్ ఫాలో అవుతున్నాం. అందులో 3 ఇంగ్లీష్ న్యూస్ పేపర్సే ఉన్నాయి. సో అది కాకుండా నెక్స్ట్ సోర్స్ వచ్చేసరికినేమో మనకి పిఐబి కూడా ఫాలో అవుతున్నాం అనమాట. ఇవి కాకుండా నెక్స్ట్ వన్ వచ్చేసరికినేమో ఏమైనా సరే ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి కొన్ని వెబ్సైట్ కూడా ఫాలో అవుతున్నాం. ఇలా అన్ని రకాలు ఫాలో అవడం వల్ల ఎక్కువగా మనము రిపోర్ట్లు, ఇండెక్సెస్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2 సార్లు జరిగింది, 2 సార్లు చూసినా, లేదా ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 జరిగింది ఆ పేపర్లు చూసినా, ఈ మధ్యకాలంలో ఏపీపీఎస్సీలో ఎస్ఐ జరిగింది, ఏపీలో ఎస్ఐ జరిగింది అవి చూసినా కూడా కరెంట్ అఫైర్స్లో సగం బిట్లకు మించి టచ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఇంకా ఎక్కడ అవే స్పోర్ట్స్ న్యూస్, అవే డేట్స్ ఇంపార్టెన్స్ అక్కడే ఆగిపోతున్నారు అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా బిట్స్ రావడంలో ఎగ్జామ్ పేపర్లో. ఇంకొకటి, స్టేట్లో జరిగే కరెంట్ అఫైర్స్ అనేవి ఎగ్జామ్ పేపర్లో ఎక్కువ ఇవ్వడం లేదు కదా. సో ఒకవేళ ఒక 30 బిట్స్ కరెంట్ అఫైర్స్ ఇస్తే స్టేట్లో జరిగే అంశాలు ఒకటి ఇవ్వడం కూడా గగనంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఎక్కువ ఫోకస్ చేయవలసిన నేషనల్, ఇంటర్నేషనల్ రిపోర్ట్స్, ఎంఓయూలు అండ్ ఈ టైప్ ఆఫ్ అంశాలే కాబట్టి అందుకోసం ఎక్కువ కవర్ చేస్తున్నా. లాస్ట్ కోసం స్పోర్ట్స్ చెబుతున్నాం, వార్తల్లో వ్యక్తులు చెబుతున్నాం, బుక్స్ ఉంటే బుక్స్ అని చెబుతున్నాం. కానీ అందరికీ ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక మొదలు పెడుతున్న ఈరోజు అంశాల్లో ఫస్ట్ వన్ ఏంటది? కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ మొదటి అంతర్గత జలమార్గాల అభివృద్ధికి కోల్కతాలో కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించారు అని. సరిగ్గా చూడండి, భారతదేశానికి సంబంధించి ఆల్రెడీ అంతర్గత జలమార్గాల అభివృద్ధి కౌన్సిల్ అని ఒకటి ఉంది. అయితే ఇప్పుడు దాకా ఆ కౌన్సిల్ అనేది ఉత్తరప్రదేశ్లో నోయిడాలో ఉందన్నమాట. ఓకేనా, ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉందని హెడ్ క్వార్టర్స్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఫస్ట్ టైం మీట్ అయింది ఎక్కడ, ఎక్సెప్ట్ నోయిడా దాటి. సో అది కూడా ఎక్కడ, కోల్కతాలో మీట్ అయింది ఫస్ట్ టైం బయట. సో ఈ కోల్కతా మీటింగ్కి అధ్యక్షత ఎవరు వహించారు ఆ కౌన్సిల్ సమావేశానికంటే? సర్బానంద సోనోవాల్. ఇతను మనందరికీ తెలుసు ఎవరో, కేంద్ర వాడరేవులు, అలాగే సముద్రపు యొక్క రవాణా, నెక్స్ట్ వచ్చరికినేమో షిప్పింగు, జలమార్గాల మంత్రి అని చెప్పేసి. సో ఈ మంత్రి అధ్యక్షతనే ఈ యొక్క కౌన్సిల్ సమావేశం జరిగింది. ఎందుకు ఈ కౌన్సిల్ సమావేశం? క్లారిటీ ఇస్తున్నా చూడండి, పేర్లు కొంచెం డెప్త్గా ఉంటాయి. ఓకేనా, అర్థం చేసుకుందాం. పాలసీలు ఎక్కువ ఉంటాయన్నమాట. అందులో అసలు ఎందుకు ఈ సమావేశం జరిగిందంటే, భారత ప్రభుత్వం ఆల్రెడీ 2030 నాటికి భారత ప్రభుత్వం ఆల్రెడీ 2030 మారిటైమ్ ఇండియా విజన్ అని ఒకటి ప్రకటించిందనమాట. భారత ప్రభుత్వం ఆల్రెడీ మారిటైమ్ ఇండియా విజన్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ని ప్రకటించింది. ఓకే, ఈ విజన్ యొక్క లక్ష్యం ఏంటంటే భారతదేశం యొక్క మారిటైమ్, సముద్ర అండ్ వాటర్కి సంబంధించినటువంటి రవాణా అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, వాటిని అభివృద్ధి చేయడమే వీటి యొక్క లక్ష్యం. సో ఈ విజన్లో ఆల్రెడీ ఎంత టార్గెట్ ఉందంటే, అందులో అంతర్గత జల రవాణా యొక్క టార్గెట్ గురించి మాట్లాడుతున్నా. అంతర్గత జల రవాణా అంటే మీకు తెలిసే ఉంటుంది ఏమని. సముద్రం యొక్క వాటర్ పైన కాకుండా భారత భూభాగంలో నదీ వాటర్ అవ్వచ్చు, సముద్రపు వాటర్ బ్యాక్ వస్తే లాగూన్స్ వాటిలో అవ్వచ్చు, అక్కడ ట్రావెల్ చేస్తే వాటిని అంతర్గత జల రవాణా అని పిలుస్తారు. సో ఈ అంతర్గత జల రవాణా వాటా అనేది రవాణా ద్వారా అవ్వచ్చు, లేదంటే మాత్రం ఇంతకుముందు చెప్పిన ట్రేడ్ అవ్వచ్చు. దీని టార్గెట్ కేవలం 2% ఉంది. అంటే సముద్రం పైన జరిగే రవాణా, ట్రేడు, అలాగే అంతర్గత భూభాగం పైన జరిగే జల రవాణా, ట్రేడు కలుపుకుంటే అందులో 2% అంతర్గత జల రవాణా టార్గెట్ ఉంది. ఈ జల రవాణా టార్గెట్ని కాస్త 5%కి, అంటే ఇక్కడ నుంచి అంతర్గత జల రవాణా ద్వారా ట్రేడ్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, అది 5% షేరింగ్లోకి తీసుకురావాలని చెప్పేసి ఈ మీటింగ్లో నిర్ణయించారు. అది ఫస్ట్ వన్. ఇది కాకుండా ఈ మీటింగ్లో 2047కి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ కూడా ప్రకటించారు. ఏంటో రోడ్ మ్యాప్ అంటే, గ్రీన్ రోడ్ మ్యాప్ చెబుతున్నా మీతో. గ్రీన్ ట్రాన్సిషన్ మార్గదర్శకాలు. ఓకే, గ్రీన్ ట్రాన్సిషన్ మార్గదర్శకాలు. అలాగే అది కాకుండా ఇంకొకటి విడుదల చేశారనమాట ఇక్కడ. అది ఏంటంటే ఇంతకీ రివర్ క్రూయిజ్ టూరిజం రోడ్ మ్యాప్ అని
రివర్ క్రూయిజ్ టూరిజం రోడ్ మ్యాప్. రివర్ క్రూయిజ్ టూరిజం రోడ్ మ్యాప్. ఓకే, ఇలా మొత్తానికి ఈ రెండింటిని కూడా 2047 పాయింట్ ఆఫ్ వ్యూలో విడుదల చేశారు. 2047 నాటికి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ టైం నాటికి నది పైన టూరిజం ప్రోత్సహించాలా, అందులో గ్రీన్ ట్రాన్సిషన్ అంటే అర్థం ఏంటి, సింపుల్గా చెప్పండి, పర్యావరణ అనుకూల ట్రాన్సిషన్ ప్రోత్సహించాలా. ఇది ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం. గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ముందే చెప్తున్నాను, గ్రూప్ 3 వాళ్ళకి కూడా. ఇటువంటి మీకు డైలీ కరెంట్ అఫైర్స్లో కనిపించే రిపోర్ట్స్. ఓకే, సెకండ్ వన్కి వస్తున్నా నేను. వేల ఏళ్ళ నాటి ఏనుగు భారీ దంతం లభ్యం అని చెప్పేసి. ఎస్, ఇది కూడా కరెంట్ అఫైర్సే. అది కూడా ఎక్కడ అనుకున్నారు ఇంతకీ? అమెరికాలోని. ఓకే, ఇది ఎక్కడ కనిపించిందంటే యుఎస్ఏలో. అందులో కూడా ఏ ప్లేస్ అనుకున్నారు? అది నార్త్ డకోటా. యుఎస్ఏలోని నార్త్ డొకాటోలో ఒక గని తవ్వుతున్న సమయంలో, బొగ్గు గని. ఓకే, ఆ బొగ్గు గని పేరు ఫ్రీడమ్ బొగ్గు గని. ఈ ఫ్రీడమ్ బొగ్గు గని తవ్వుతున్న సమయంలో వచ్చేసరికినేమో ఒక దంతం కనిపించింది, ఏనుగు దంతం. అది ఏకంగా 7 feet 7 అడుగులు ఉందన్నమాట. అయితే ఇంతకీ ఈ యొక్క ఏనుగు దంతం అనేది ఏ కాలం నాటిదని గుర్తించారు చివరగా? ఏనుగు దంతం వచ్చేసరికి 10,000 సంవత్సరాల క్రితం నాటిది. అంటే సింపుల్గా చెప్పాలంటే మంచు యుగం నాటిది ఏనుగు దంతం అని గుర్తించారు. సో ఇది మరొక అంశం. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. మరి మనం థర్డ్ వన్, బంగ్లా ప్రధాని పీఠం మళ్ళీ హసీనాదే అనేది న్యూస్ పేపర్ పాయింట్ ఆఫ్ కంటెంటే కదా. ఇది జరిగి 1.5 day 2 days అవుతున్నట్టుంది ఈ విషయం. సో జాగ్రత్తగా చూస్తే బంగ్లాదేశ్లో లేటెస్ట్గా ఎలక్షన్లు జరిగినాయి. ఆ ఎలక్షన్లో 15 ప్రతిపక్ష పార్టీలు ఎలక్షన్లకి యాక్సెప్ట్ చేయలేదు. సో 15 ప్రతిపక్ష పార్టీలు ఆ ఎలక్షన్లో పాల్గొనకుండానే ఎలక్షన్లు జరిగినాయి. అందువల్లనే బంగ్లాదేశ్లో కేవలం 40% మాత్రమే ఓటింగ్ జరిగిందని చెప్పి ప్రకటించారు. సో ఈ ఓటింగ్లో కూడా మొత్తం ఉన్న 300 సీట్లలో 200 సీట్లు వచ్చేసరికినేమో షేక్ హసీనా ఆధ్వర్యంలో ఉన్నటువంటి అవామీ పార్టీకే వచ్చినాయి అన్నమాట. సో అవామీ పార్టీకే ఏకంగా 200 సీట్లు వచ్చినాయి. దీంతో మరొకసారి షేక్ హసీనా కాస్త పిఎం పదవిని అయితే స్వీకరిస్తున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఈమెకేమి ఫస్ట్ టైం కాదు బంగ్లాదేశ్కి పిఎం అవడం. అదొక పెద్ద స్టోరీ. అది బ్యాక్గ్రౌండ్ పక్కన పెడితే, ఆమె మొదటగా ఒకసారి పిఎం అయ్యారు. ఆ తర్వాత బంగ్లాదేశ్లో అల్లర్లు జరిగిన తర్వాత, దేశ విభజన తర్వాత వచ్చేసరికి బంగ్లాదేశ్లో వరుసగా ఆమె 4 సార్లు పిఎం అయ్యారు. ఇలా ఓవరాల్గా ఈమెకి ఇది కాస్త 5వ పిఎం పీఠం దక్కడం. ఓకే, సో ఇది స్టోరీ. నెక్స్ట్ వన్కి వద్దామా? సంసద్ రత్న అవార్డులు. ఈ సంసద్ రత్న అవార్డులు వచ్చేసరికినేమో పార్లమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వాళ్ళకి ఇస్తారన్నమాట, ఎంపీలకి వాళ్ళకి. సో ఈ సంసద్ రత్న అవార్డుల గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసరికినేమో ఈ అవార్డుల గురించి. అసలు ఈ అవార్డులు ఎవరిస్తారు? ఈ అవార్డులను కాస్త చెన్నైకి చెందినటువంటి ఒక ఎన్జిఓ ఇస్తుంది అవార్డ్స్ని. చెన్నైకి చెందినటువంటి ఒక ఎన్జిఓ ప్రకటిస్తుంది ఈ సంసద్ రత్న అవార్డులని. అంటే గవర్నమెంట్ ఇవ్వడం లేదు ఈ అవార్డులని. ఆ యొక్క ఎన్జిఓ పేరేంటి అసలు? ఎన్జిఓ పేరు అసలు ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్. ఆ ఎన్జిఓ పేరు ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అనే ఎన్జిఓ. ఓకే, ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అనే ఎన్జిఓ ఇస్తుంది అవార్డ్స్ని. లేటెస్ట్గా వచ్చేసరికినేమో 5 సంసద్ రత్న అవార్డులను కాస్త ప్రకటించారు. ఆ 5 అవార్డులు కూడా 5 ఎంపీలకి దక్కినాయి అన్నమాట. అందులో 2 అవార్డులు వచ్చేసరికి బీజేపీ ఎంపీలకి దక్కినాయి. సో ఆ 2 అవార్డులు ఏంటో చూద్దాం మనం. 2 అవార్డులేమో బీజేపీ ఎంపీలకి దక్కినాయి. అందులో ఫస్ట్ వన్ ఏం అవార్డు ఎవరికంటే బీజేపీకి చెందినటువంటి సుకాంతా మజుందార్. బీజేపీకి చెందినటువంటి సుకాంతా మజుందార్ అనే ఎంపీకి ఒక అవార్డు లభించింది. అదే బీజేపీ పార్టీకి చెందినటువంటి మరొక ఎంపీ పేరు ఏంటంటే సుధీర్ గుప్తా. సో సుధీర్ గుప్తా అని మరొక ఎంపీకి కూడా ఈ అవార్డు లభించింది. ఇలా 2 అయిపోయారు కదా. ఇది కాకుండా శివసేనకు చెందినటువంటి మరొక ఎంపీకి కూడా అవార్డు లభించింది. అతని పేరు ఏంటంటే శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే. అతని పేరు శ్రీకాంత్
యాక్నాథ్ షిండే. ఓకే, శ్రీకాంత్ యాక్నాథ్ షిండేకి అవార్డు లభించింది. ఓకే, ఈ ముగ్గురు కాకుండా ఇంకొక ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే కాంగ్రెస్కి చెందినటువంటి, ఓకే, ఐఎన్సి కాంగ్రెస్కి చెందినటువంటి కుల్దీప్ రాయ్ శర్మకు లభించింది. కుల్దీప్ రాయ్ శర్మకి మరొక అవార్డు లభించింది. ఓకే, ఇది కాకుండా లాస్ట్ వన్ ఎన్సిపి పార్టీకి చెందినటువంటి మరొక ఎంపీకి కూడా అవార్డు లభించింది. అతని పేరు ఏంటంటే అమూల్ దామ్ సింగ్ కొల్హే. ఓకే, అమూల్ దామ్ సింగ్ కొల్హే, ఇతనికి అవార్డు లభించింది. ఇలా మొత్తం మీద 5 సంసద్ రత్న అవార్డు లభించినాయి. అయితే ఈ ఎన్జిఓ ఉంది కదా, ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్, ఇది కేవలం సంసద్ రత్న అవార్డులే కాదు, మరొక రకమైన అవార్డులు కూడా ఇస్తుంది అనమాట. ఏంటా అవార్డులు చూద్దామా? అదే సంసద్ మహారత్న అవార్డు అని చెప్పేసి ఇదే ఎన్జిఓ సంసద్ మహారత్న అవార్డులు కూడా ఇస్తుంది. అయితే ఇది ఎవ్రీ ఇయర్ ఇవ్వదు. ఈ సంసద్ మహారత్న అవార్డునేమో ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఇస్తుంది. ఇక్కడతో ఈ కంటెంట్ కంప్లీట్ కదా. సో నెక్స్ట్ వన్కి వద్దాం మనం. మోడీ యుఏఈ అధ్యక్షుడు రోడ్ షో అని ఇచ్చారు. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. నిన్న మీతో చెప్పాను కరెంట్ అఫైర్స్లో గుజరాత్లో వైబ్రెంట్ గుజరాత్ అనే ఒక పెట్టుబడి సదస్సు స్టార్ట్ అయ్యిందని. బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాను. ఆ పెట్టుబడి సదస్సు ఎప్పుడు స్టార్ట్ అయ్యిందని 2003లో స్టార్ట్ అయ్యిందని. అదే పెట్టుబడి సదస్సు ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుపుతారని. ఈ సదస్సును ఎవరు జరుపుతారని? గుజరాత్ గవర్నమెంట్ జరుపుతుందని. ఇది కాకుండా ఈ సదస్సుకి వచ్చరికినేమో ఇప్పుడు జరుగుతున్న సదస్సు 10వ సదస్సు అని మాట్లాడుకున్నామా లేదా? అసలు ఈ సదస్సుల యొక్క లక్ష్యం ఏంటి? గుజరాత్లో పెట్టుబడులను పెంచడం అని కూడా ఎస్టర్డే డిస్కస్ చేసాము. ఇది కాకుండా ఈ 10వ సదస్సు యొక్క లక్ష్యం కూడా చెప్పాను ఎస్టర్డే మీతో. ఏమని చెప్పాను? ఇంతకీ 2047 నాటికి భారత్ను వచ్చేసరికి అత్యంత ఉత్తమమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, భారత్ను ఉత్తమమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నారు అని చెప్పాను. ఓకే, ఇదంతా నిన్న మాట్లాడింది. అది కాకుండా మరలా పేపర్లో వస్తుంది కదా, నిన్న జరిగిన మ్యాటర్ ఉంటుంది కదా, అది ఎలాగో ఈరోజు మాట్లాడుతాం కదా. సో దాంట్లో భాగంగా నిన్న ఏం జరిగింది, ఈరోజు ఏం మాట్లాడాలో చూద్దాం మరి మనం. అందులో ఫస్ట్ వన్, మోడీ యుఏఈ అధ్యక్షుడు రోడ్ షో అని చెప్పేసి. జనరల్గా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సదస్సు. దీనికి ఏకంగా ఒక దేశ అధ్యక్షుడు ఉండడం మామూలు విషయం కాదు. సో అయితే ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి ఎవరో నీడ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇంతకీ అతని పేరేంటో చూద్దామా మనం. యుఏఈ అధ్యక్షుడు కాస్త షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్. షేక్ మహమ్మద్ బిన్ షేక్ మహమ్మద్ బిన్ అలాగే ఏంటిదంటే జాయేద్ అల్ నహ్యాన్ అండి. సో జాయేద్ అల్ నహ్యాన్ ఈయన అటెండ్ అయ్యారు. అంటే మోడీ అండ్ ఈయన కలిపి ఏకంగా గుజరాత్లోని వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి, ఓకే సార్ సింపుల్గా చెప్పాలంటే వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇందిరా వంతెన వరకు రోడ్ షో జరిగింది. గుజరాత్లోని వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎంతవరకు జరిగింది? ఇది కాస్త ఇందిరా వంతెన వరకు కూడా ఈ యొక్క రోడ్ షో జరిగిందనమాట. సో అయితే ఈ సదస్సుకి కేవలం ఇతను ఒక్కరే అతిథిగా వచ్చారా? కాదు. ఈ సదస్సుకి మరొక 2 అతిథులు ఉన్నారు. ఎవరా 2 అతిథులు? ఒకరు వచ్చేసరికి తైమూర్ అధ్యక్షుడు, ఒకరు వచ్చేసరికి తైమూర్ అధ్యక్షుడు కూడా ఈ సదస్సుకి అటెండ్ అయ్యారు. ఆయన పేరు ఏంటనుకున్నారు? ఇంతకీ జోస్ రామోస్ హార్టోతో. ఆయన పేరు జోస్ రామోస్ హార్టో ఆయన పేరు. సో ఈయన కూడా అటెండ్ అయ్యారు. యుఏ అధ్యక్షుడు, తైమూర్ అధ్యక్షుడు, ఇంకొక అతిథి కూడా అటెండ్ అయ్యారు ఈ మీటింగ్కి. అతను వచ్చేసరికి మొజాంబిక్ అధ్యక్షుడు. ఆయన వచ్చేసరికినేమో ఏ దేశం అధ్యక్షుడు? మొజాంబిక్ అధ్యక్షుడు. ఈయన కూడా అటెండ్ అయ్యారు. ఆయన పేరు ఏంటంటే ఫిలిప్ జసెంటో న్యూసీ. ఆయన పేరు ఫిలిప్ జసెంటో
న్యూసీ ఇలా మొత్తం మీద వీళ్ళు ముగ్గురు అతిథులుగా అటెండ్ అయ్యారు ఈ మీటింగ్కి. ఈ మీటింగ్కి వరుసగా 2 రోజులు కవర్ చేశాం కదా, సో ఇది సరిపోద్ది. నెక్స్ట్ వన్కి వెళ్దామా మరి మనం. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా గాబ్రియల్ అట్టల్. మనం నిన్న కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం, ప్రెజెంట్ ఉన్న ఫ్రాన్స్ ప్రధాని రాజీనామా చేసింది అని చెప్పేసి. అసలు రాజీనామా చేసిన ఆమె ఎవరో చూద్దామా. నిన్న మాట్లాడాముగా, ఆల్రెడీ ప్రెజెంట్ పిఎంగా ఉన్నటువంటి ఎలిజబెత్ బోర్ను ఎలిజబెత్ బోర్న్ ఈమె రాజీనామా చేశారు. అయితే ఈమె ఏకంగా ఫ్రాన్స్కి 2వ మహిళా పిఎంగా అయితే వచ్చారు. తర్వాత ప్రెజెంట్ ఇమ్మిగ్రేషన్ అనే అంశం మీద ఏంటిది రాద్ధాంతం జరగడం వల్ల ఈమె రాజీనామా చేయవలసి వచ్చింది. ఇమిగ్రేషన్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం, వేరే ప్రాంతాల నుంచి మన దేశం లోపలికి వస్తే, తిరిగి వస్తే దాన్ని ఇమిగ్రేషన్ అని పిలుస్తారు. సో ఆ చట్టాల మీద ఇష్యూ జరగడం వల్ల ఆమె రాజీనామా చేశారు. ఆమె ప్లేసులోకి వచ్చేసరికి కొత్త ప్రధాని రిక్రూట్ అయ్యారు, ఆమెను ఎన్నుకోబడ్డారు. ఆయన పేరు వచ్చేసరికి ఏంటంటే గాబ్రియల్ అట్టల్. ఓకే, గాబ్రియల్ అట్టల్ లేటెస్ట్ నూతన పిఎం అన్నమాట. ఎవరికి? ఫ్రాన్స్ దేశానికి. ఇతని ఏజ్ 34 ఇయర్స్. ఓకేనా. అయితే ఇతను ఒక స్వలింగ సంపర్కుడు. ఇలా స్వలింగ సంపర్కుడు పిఎం అవడం ఫ్రాన్స్ చరిత్రలో ఫస్ట్ టైం అట. అతి చిన్న ఏజ్లో పిఎం అవడం కూడా ఫస్ట్ టైం అట ఇదే. సో ఇక్కడతో ఈ ఇష్యూ ఇక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ వద్దాం మనం. భారత్ యూకే మధ్య 2 ఒప్పందాలు. మన కరెంట్ అఫైర్స్లో ఎక్కువ ఇటువంటివే ఉంటాయి, ఎందుకంటే మనం గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 కోసం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి. ఓన్లీ బ్యాంక్స్కి వాటికి చెప్పుకుంటే మాత్రం ఇవన్నీ రిపోర్ట్లు ఉండవు. డైరెక్ట్గా ఏముంటుంది, డైరెక్ట్ జిఐ ట్యాగులు ఇవే ఎక్కువ మాట్లాడాలి. అవి మాట్లాడితే బెనిఫిట్ ఉండట్లేదుగా, ఎగ్జామ్ పేపర్లో ఎంత చదివిన మార్కులు రావడం లేదు కరెంట్ అఫైర్స్, అందుకే రిపోర్ట్లు మాట్లాడాల్సి వస్తుంది ఎక్కువ. చూడండి ఇక్కడ ఏం జరిగింది, ఆ 2 ఒప్పందాలు. అసలు లేటెస్ట్గా లండన్లో వచ్చేసరికి ఓకే, భారతదేశానికి చెందినటువంటి డిఫెన్స్ మినిస్టర్ ఎవరెంతకీ, భారత డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. సో ఈ రాజ్నాథ్ సింగ్ అలాగే బ్రిటిష్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి ఆయన పేరు వచ్చేసరికినేమో గ్రాంట్ షాప్స్. బ్రిటిష్ డిఫెన్స్ మినిస్టర్ పేరేంటి? గ్రాంట్ షాప్స్. వీళ్ళు ఇద్దరు కూడా లండన్లో మీట్ అయ్యి ఓకేనా 2 ఒప్పందాలు చేసుకున్నారు. ఒక ఒప్పందం మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU ప్రకారం చేసుకున్నారు. అది కూడా అంతర్జాతీయంగా ఓకే క్యాడెట్ ఎక్స్చేంజ్ కోసం. ఒకటి వచ్చేసరికి MOU దేనికోసం? అంతర్జాతీయంగా క్యాడెట్ ఎక్స్చేంజ్. క్యాడెట్ అంటే తెలుసు కదా, సైన్యంని ఎక్స్చేంజ్ చేసుకోవడం వస్తుంది ఇది అవసరం వచ్చినప్పుడు. ఒక MOU జరిగింది. 2వది వచ్చేసరికినేమో దాన్ని MOU అని పిలవకూడదు, దాన్ని LOA అని పిలవాలి. సో అదే LOA అంటే లెటర్ ఆఫ్ అరేంజ్మెంట్. 2వది లెటర్ ఆఫ్ అరేంజ్మెంట్. ఇది మరొక ఒప్పందం అన్నమాట. అసలు ఈ లెటర్ ఆఫ్ అరేంజ్మెంట్ దేని గురించి? MOU క్లారిటీ ఉంది కదా, లెటర్ ఆఫ్ అరేంజ్మెంట్ దేని గురించి అంటే భారత్కు చెందినటువంటి DRDO అలాగే బ్రిటిష్కి చెందినటువంటి యూకేకి చెందినటువంటి డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ. యూకే యొక్క డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, వీరిద్దరి మధ్య ఒక LOA జరిగింది సాంకేతికత పరంగా. ఇక్కడతో ఈ అంశం కూడా అయిపోయింది. నెక్స్ట్ వన్కి వద్దాం చూడండి. నెక్స్ట్ వన్, భూటాన్ ఎన్నికల్లో మాజీ ప్రధాని విజయం. ఇంతకీ ఆయన ఎవరు, ఇంతకీ వాళ్ళ పార్టీ ఏంటో తెలుసుకుందాం కదా. అతని పేరు వచ్చరికినేమో షెరింగ్ టోబ్గే విన్ అయ్యారు. షెరింగ్ టోబ్గే భూటాన్ కొత్త ప్రధాని అవ్వబోతున్నారు, ఎందుకంటే ఆయన విన్ అయ్యారు కాబట్టి. అసలు ఇతని పార్టీ పేరేంటనుకున్నారు? పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ. షెరింగ్ టోబ్గే యొక్క పార్టీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ. ఓకే, ఈయన పార్టీ విన్ అయింది లేటెస్ట్గా భూటాన్లో. మొత్తం 30 సీట్లు గెలుచుకుందంటే వీళ్ళ పార్టీ. అయితే వీళ్ళ పార్టీ కాస్త ప్రత్యర్థి అయినటువంటి ఏ పార్టీ పైన విన్ అయింది ఇంతకీ? భూటాన్ టెండ్రేల్ పార్టీ పైన విన్ అయింది. మరొక పార్టీ ఏంటది? భూటాన్ టెండ్రేల్
పార్టీ పైన విన్ అయిందనమాట. భూటాన్ టెండ్రెల్ పార్టీ పైన. వీళ్ళకి 17 సీట్లే వచ్చినాయి. ఇక్కడతో ఈ అంశం కూడా కంప్లీట్. నెక్స్ట్ వన్, భారతీయ రైల్వే మరియు సిఐఐ మధ్య అవగాహన ఒప్పందం. ఓకే, చూద్దాం. సిఐఐ అంటే తెలుసు కదా, భారత పరిశ్రమల సమైక్య అని. భారత పరిశ్రమల సమైక్యని ఏమంటారు? సిఐఐ అని పిలుస్తారు. సో ఈ సిఐఐ మధ్య అలాగే ఇండియన్ రైల్వేస్ మధ్య ఒక ఒప్పందం జరిగిందనమాట. ఆ ఒప్పందం వచ్చేసరికి ఏంటో మాట్లాడుకుందాం. ఆ ఒప్పందం ఫస్ట్ టైం కాదు, 2016లో మొదటిసారి జరిగింది, 2019లో రెండవసారి జరిగింది, 2024లో మూడవసారి జరిగింది. అసలు ఈ అన్నిసార్లు ఒకటే ఒప్పందం. ఆ ఒప్పందం ఏంటంటే నెట్ జీరో ప్రొడక్షన్స్, నెట్ జీరోగా మార్చాలి ఇండియన్ రైల్వేస్ని. దానికి సాయం చేయడానికి కోరుతుంది భారత పరిశ్రమల సమైక్యని ఎవరు? ఇండియన్ రైల్వేస్ అనేది. సో గతం నుంచి కూడా ఇది ట్రై చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియన్ రైల్వేస్ని 2030 నాటికి నెట్ జీరోగా మార్చాలనుకుంటున్నారు. అంటే ఎటువంటి కాలుష్య పదార్థాలు విడుదల చేయకూడదు, అంటే శిలాజ యంత్రాలు వినియోగించకూడదు, వాటర్ని ఎక్కువగా ఉపయోగించకూడదు రైల్వేస్లో, మనం ఉపయోగించే కాదు ఇంజిన్స్ వాటిల్లో. సో దీనికోసం సిఐ యొక్క సహాయం తీసుకుంటుంది. అయితే ఈ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం 60 నుంచి వర్క్ జరుగుతూనే ఉంది. ఇప్పటికే రైల్వేలో మొత్తము 75 ఏమో గ్రీన్ కో రేటింగ్ సాధించినాయి. గ్రీన్ కో రేటింగ్ వచ్చేసరికి 75 యూనిట్స్ సాధించినాయి. ఈ 75లో కొన్ని రైల్వేస్ యొక్క తయారీ యూనిట్లు, లోకోమోటివ్ షెడ్లు అందులోకి వస్తున్నాయి. ఇవి కాకుండా ఏకంగా గ్రీన్ కో రేటింగ్ కాకుండా గ్రీన్ రైల్వే స్టేషన్లకు కూడా భారతీయ రైల్వేలో వచ్చేసరికినేమో గ్రీన్ రైల్వే స్టేషన్లుగా ఇప్పటి వరకు 40 స్టేషన్స్ వచ్చేసరికినేమో గ్రీన్ రైల్వే స్టేషన్లుగా నిలిచాయి. అంటే ఇంత జరుగుతుంది రైల్వే వ్యవస్థలో, దేనికోసం? నెట్ జీరో కోసం అని. ఇక్కడతో ఈ కంటెంట్ కూడా కంప్లీట్. నెక్స్ట్ వన్, జిఐ ట్యాగుల గురించి నేను ఒక మాట మాట్లాడుకున్నాం. మొత్తం కొత్తగా 17 జిఐ ట్యాగులు ప్రకటించారు అని. అయితే ఒకేసారి ప్రాబ్లం అవుతుంది, ఎవ్రీడే కూడా కొన్ని తీసుకొస్తున్నా. నిన్న వెస్ట్ బెంగాల్ నుంచి ఇచ్చినటువంటి 5 జిఐ ట్యాగులు మాట్లాడాను, వాటి ఇంపార్టెన్స్ మాట్లాడాను. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ నుంచి పొందిన జిఐ ట్యాగుల నుంచి డిస్కస్ చేద్దాం. నిన్న మీతో ఒక మాట చెప్పాను, వీటిని జాగ్రఫికల్ అంటే ఇండికేషన్స్ అంటారు. సో వీటిని వచ్చేసరికి 2004లో అయితే ప్రారంభించారు. 2004 నుంచి జిఐ ట్యాగులు ఇస్తున్నారు. సో ఇప్పుడు వరకు ఓవరాల్గా భారతదేశంలో 504 అంశాలకి జిఐ ట్యాగులు ఇచ్చారు. అత్యధికంగా జిఐ ట్యాగులు వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్ తమిళనాడుకి లభించినాయి, సెకండ్ వన్ ఉత్తరప్రదేశ్కి లభించినాయి అని చెప్పేసి మనం ఎస్టర్డే డిస్కస్ చేసాం. అయితే లేటెస్ట్గా 17 అంశాలకి జిఐ ట్యాగులు ఇచ్చారు. అందులో కూడా 5 అంశాలు నేను చెప్పేసాను వెస్ట్ బెంగాల్ నుంచి. ఇప్పుడు 3 అంశాలు అరుణాచల్ ప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయిన జిఐ ట్యాగ్లోకి. ఆ 3 అంశాలు ఏంటో మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసరికినేమో అరుణాచల్ ప్రదేశ్ లోకల్లో మాత్రం పెరిగే ఒక రకమైన అల్లం, దాన్ని ఏమంటారంటే ఆదికేర్ అని పిలుస్తారు. ఆదికేర్. సో ఇది ఒక రకమైనటువంటి అల్లం, దీనికి కూడా జిఐ ట్యాగ్ లభించింది, ఇంకెక్కడ పెరగదు కాబట్టి అక్కడ తప్ప. ఇది కాకుండా స్థానికంగా వినియోగించే తివాచీలకు కూడా, స్థానికంగా తయారు చేసే తివాచీలకు కూడా జిఐ ట్యాగ్ లభించింది. ఇది కాకుండా 3వ అంశం వచ్చేసరికినేమో వాంచో చెక్క శిల్పాలకు కూడా జిఐ ట్యాగ్ లభించింది. ఇలా 3 అంశాలకి జిఐ ట్యాగ్ అయితే లభించింది. క్లారిటీ ఉంది కదా? అసలు ఫస్ట్ వన్ ఆదికేర్ అల్లం వచ్చేసరికినేమో ఆ ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ పెరగదు, అరుణాచల్ ప్రదేశ్ తప్ప, కాబట్టి జిఐ ట్యాగ్ ఇచ్చారు. సెకండ్ వన్ తివాచీలు ఉన్నాయి కదా, చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్కి టిబెట్ నుంచి వలస వచ్చినటువంటి కొంతమంది కాస్త చేతితో ఈ తివాచీలు తయారు చేస్తారు, చేతితోనే అల్లికలు చేస్తారు. సో చాలా అందంగా తయారవుతాయి, అందుకే వాటికి కాస్త జిఐ ట్యాగ్ లభించింది.
ఇక వాంచో చెక్క శిల్పాలు అంటారా, ఇది మనకు తెలిసినటువంటిదే. సేమ్ ప్లేట్ లాగా లేదా ఒక చిన్న సైజు కుండలాగా పైన ఒకటి ఊగుతూ ఉంటుందన్నమాట. అంటే తలనొసరికి కుండ షేప్లో తయారు చేస్తారు, పొగాకు కాడలను ఏర్పాటు చేస్తారు. ఇవి కాకుండా ఇటువంటివే యోధులు కాస్త పెద్ద పెద్ద కప్పులు మోస్తున్నట్టు బొమ్మలు చెక్కుతారు. ఇలా అన్ని రకాల బొమ్మలు ఇక్కడ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాంచో చెక్క శిల్పాలు. వీటికి లభించింది జిఐ ట్యాగ్. నెక్స్ట్ వన్కి వస్తున్నాం. రికార్డు స్థాయిలో భూతాపం, మరొక ఆర్టికల్, ఇది హిందూ పేపర్లోది. ఓకే, సరిగ్గా చూస్తే ఈ ఆర్టికల్ ఏం చెబుతుందో, ఈ ఆర్టికల్ ప్రధానంగా యూరోప్ చెందినటువంటి వాతావరణ సంస్థ. సో ఈ ఆర్టికల్ ఎవరు ప్రకటించినటువంటిది, యూరోప్కు చెందినటువంటి వాతావరణ సంస్థ అయినటువంటి కోపర్నికస్ సంస్థ పేరే కోపర్నికస్. ఆ కోపర్నికస్ మాటల్ని హిందూ పేపర్లో ఆర్టికల్గా ప్రకటించారు. ఆ సంస్థ కోపర్నికస్ ఏం చెబుతుందంటే 2023 సంవత్సరంలో ఓకే, ఆ యావరేజ్ టెంపరేచర్ ఎర్తదొసరికినేమో 1.48 డిగ్రీ సెల్సియస్ వరకు వచ్చేసిందని, పెరిగిందని. అంటే పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ 1.48 డిగ్రీస్ టెంపరేచర్ పెరిగిందంట. సో పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయిన వాటికంటే పోలిస్తే ఇప్పుడు 1.4 డిగ్రీస్ ఎక్స్ట్రా పెరిగింది. అసలు 2015లో ప్యారిస్ ఒప్పందం ప్రకారము అసలు ఎంతకు తగ్గించాలనుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో పారిశ్రామిక విప్లవం ఉన్నటువంటి టెంపరేచర్ నాటికి ఇప్పుడు 1.5 డిగ్రీస్ పెరగకూడదు అనుకున్నాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం మనం. అర్థమైంది కదా. సో ఇది ఎంతవరకు మంచిది కాదు. అయితే ఇప్పుడు వరకు ఉన్నటువంటి అత్యంత వేడి సంవత్సరం భూమి మీద 2016వ సంవత్సరం అంటుంది, గత 100 సంవత్సరాల్లో ఈ కోపర్నికస్ అనేది. సో ఇదొక ఆర్టికల్ అయిపోయిందిగా. నెక్స్ట్ వన్, గాలి నాణ్యత విశ్లేషణ. చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి విశ్లేషణలు. అది కూడా PM 2.5 ఆధారంగా గాలి నాణ్యత విశ్లేషణ. PM 2.5 అంటే పార్టికల్ మ్యాటర్ 2.5 అని. అంటే పార్టికల్ మ్యాటర్లో ఏమేమి ఉంటాయి అసలు, పార్టికల్ మ్యాటర్ 5 ఉంటుంది, పార్టికల్ మ్యాటర్ 10 ఉంటుంది. 10 అంటే పెద్ద సైజులో ఉండే చిన్న చిన్న పార్టికల్స్ అని, 5 అంటే మీడియం సైజ్ అని, 2.5 అంటే ఇంకా చిన్న చిన్న డస్ట్ అని. అది ఎగిరితే నోస్లోకి వెళ్ళి ఆస్తమా లాంటి ఉన్న వాళ్ళు ప్రమాదం అవుతుంది. 10 ఉందనుకోండి, అది పెద్ద ప్రమాదం కాదు. కానీ ఇటువంటి చిన్న చిన్న గాలి కాలుష్య కారకాలు గాలిలో ఎక్కువ ఉన్నాయట 2.5. వాటికి లిస్ట్ ఇచ్చారనమాట. ఆ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్ ఇండియాలో PM 2.5 ప్రకారము అత్యంత గాలి కాలుష్య నగరంగా ఎవరు నిలిచారు, ఢిల్లీ నిలిచింది. మరి ఇందులో సెకండ్ ప్లేస్ ఎవరికి వచ్చింది అనుకున్నారు, ఇదే మంచి విషయం కాదు. సెకండ్ ప్లేస్ పాట్నా నిలిచిందనమాట ఈ గాలి నాణ్యతలో. సో ఇది మంచిది కాదు, రెండు కూడా వెనకబడి ఉన్నట్టే కదా, ఎక్కువ పొల్యూషన్ ఉన్నట్టు. 3వ ప్లేస్ వచ్చేసరికినేమో ఫరీదాబాద్ నిలిచింది. ఓకే, 4వ ప్లేస్ మాట్లాడుకుందాం ఈ గాలి కాలుష్య నాణ్యతలో. సో ఇది వచ్చేసరికినేమో ముజఫర్పూర్ నిలిచింది. ఇక 5వ ప్లేస్ వచ్చేసరికినేమో నోయిడా నిలిచింది. ఇవి కాలుష్యం ఎక్కువ కలిగి ఉన్నాయి. అది కూడా అవి కాదు, 2.5 అంటే చిన్న చిన్న డస్ట్ ఎక్కువ కలిగి ఉన్నటువంటి సిటీస్ అన్నమాట. అయితే మీరు అర్థం చేసుకోవాలా, ఇదంతా కూడా దేంట్లో భాగంగా విడుదల చేశారంటే రెస్పియర్ లివింగ్ సైన్సెస్. ఇదంతా కూడా రెస్పియర్ లివింగ్ సైన్సెస్ అండ్ నెక్స్ట్ క్లైమేట్ ట్రెండ్ అనే పేరుతో నివేదిక విడుదల చేశారు. ఆ నివేదికలో ఉంది ఈ లిస్ట్ అంతా కూడా. అయితే భారతదేశంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ భారత ప్రభుత్వం వచ్చేసరికినేమో 9,631 కోట్లు కేటాయించి మరి చేపడుతుంది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా, భారతదేశంలో అత్యంత గాలి కాలుష్యం కలిగిన నగరాల్లో 130 నగరాలను సెలెక్ట్ చేసి 131 నగరాలను సెలెక్ట్ చేసి 2020 నాటికల్లా ఆ నగరాల్లో ఉన్నటువంటి పొల్యూషన్ని 40% తగ్గించాలి అనుకున్నారు. కానీ అది రీచ్ అవ్వలేకపోతున్నామని ఈ టార్గెట్ని 2026కి పెంచారు.
అంతే, అయిపోయింది అంశం. ఓకే, చాలా డేటా మాట్లాడుతున్నట్టున్నాం, మంచిదే కదా. నెక్స్ట్, చైనా ప్రయోగించిన ఉపగ్రహం విజయవంతమని. చైనా వచ్చేసరికి ఎక్కువ మాట్లాడకూడదు, అందరూ ఉపగ్రహాలు ప్రయోగిస్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే పక్క కంట్రీ చైనా మీద అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు అనమాట. చైనా ఇదేమి గూఢాచారి ఉపగ్రహం కాదు, నెక్స్ట్ కేవలం జస్ట్ ఏంటంటే కాస్మోస్ అంతరిక్షంలో ఉన్నటువంటి కొన్ని సౌర తుఫాన్లు లేదా అంతరిక్షంలో అలజడులు జరుగుతుంటాయి కదా, అవి ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, కారకులు ఎవరు గుర్తించడం కోసం అని చెప్పేసి ఐన్స్టీన్ ప్రోబ్ అనే ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఓకే, ఐన్స్టీన్ ప్రోబ్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అలాగే ఈ ఉపగ్రహాన్ని కాస్త ఎక్కడి నుంచి ప్రయోగించిందంటే చైనా వచ్చేసరికి జిచాంగ్ శాటిలైట్ సెంటర్ నుంచి, జిచాంగ్ శాటిలైట్ సెంటర్ నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది చైనా అన్నమాట. అయిపోయిందా. నెక్స్ట్ మనకు వచ్చేద్దాం మనం. సంగీత విద్వాంసుడు రషీద్ ఖాన్ కన్ను మూశారు. ఈ రషీద్ ఖాన్ వచ్చేసరికి యూపీలో పుట్టారు, ఉత్తరప్రదేశ్లో. వెస్ట్ బెంగాల్ వలస వెళ్ళారు. సో వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో ఈయన నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఓకేనా. ఈ రషీద్ ఖాన్కి టైటిల్ కూడా ఉంటుంది, ఉస్తాద్ రషీద్ ఖాన్ అని చెప్పేసి. సో ఉస్తాద్ రషీద్ ఖాన్ అని. అయితే ఈ రషీద్ ఖాన్ మామూలు వ్యక్తి కాదు. ఈయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆల్రెడీ 2006లో పద్మశ్రీ ఇచ్చింది. ఈయనకి భారత ప్రభుత్వం 2006లో పద్మశ్రీ ఇచ్చింది. భారత ప్రభుత్వం 2022లో వచ్చరికినేమో పద్మభూషణ్ ఇచ్చింది. ఈయనకి పద్మభూషణ్ ఇచ్చింది. ఇవి కాకుండా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కూడా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఈయనకి ఏమేమి టైటిల్స్ ఇచ్చిందంటే బంగభూషణ్ లేదా బంగవిభూషణ్ అనే టైటిల్ ఇచ్చింది. ఇది కాకుండా ఈయనకి మరొక టైటిల్ కూడా ఇచ్చింది ఎవరు, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. టైటిల్ కూడా అవార్డు పేరు ఏంటంటే సంగీత మహాసమ్మాన్ అవార్డు కూడా ఇచ్చింది. సంగీత మహాసమ్మాన్ అవార్డు కూడా ఇచ్చింది. మీరు పేపర్లు ఎతికినా బుక్లెట్ చూసిన ఇంత డేటా అయితే ఉండదు, జాగ్రత్తగా నోట్ చేసుకుంటే బెటర్. పీడిఎఫ్లు అడుగుతున్నారు, అవి కూడా వస్తాయి స్లోగా. ఎందుకంటే ఇందులోకి ఫస్ట్ టైం రావడం వలన వీటికి సంబంధించినటువంటి పాజిటివ్ నెగిటివ్ అని చూస్తున్నాం. బెస్ట్ అవుట్పుట్ రాకుండా మేము ఏ పని చేయం కాబట్టి అవుట్పుట్ కోసం అని చెప్పేసి నీట్గా చేస్తున్నాం. ఒకసారి నీట్గా చేసిన తర్వాత అవి కూడా అందుబాటులోకి వస్తాయన్నమాట. మా టార్గెట్ ఏంటంటే ఒకసారి అవుట్పుట్ ఇస్తే అది పూర్తిగా మన స్టూడెంట్స్కి 100% ఉపయోగపడాలో, బయట వాళ్ళకి కూడా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% ఇది సరిపోద్దన్న ఫీలింగ్ తెప్పించాలి. అందుకోసం ఇన్ని రిపోర్ట్లు ఇవన్నీ ఉంటాయి మన దీంట్లో. ఓకే, నెక్స్ట్ వన్కి వస్తున్న చూడండి. ఇక్కడ మనకి ఏషియా షూటింగ్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ, ఇండోనేషియాలోని జకర్తాలో జరుగుతుంది. ఇది ఈ ఛాంపియన్షిప్లో ఇండియాకి కొన్ని అవార్డ్స్ వచ్చినాయి, ఇండియాకి కొన్ని మెడల్స్ వచ్చినాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చరికినేమో ఏంటనుకున్నారు ఇంతకీ, డబుల్స్ మెడల్ వచ్చిందనమాట. లేదు, దీన్నే మిక్స్డ్ డబుల్స్ అని పిలుస్తాం. మిక్స్డ్ డబుల్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది మనకి షూటింగ్ ఛాంపియన్షిప్లో. ఎవరెవరికి అనుకున్నారు ఇంతకీ, ఎంహోలీ ఘోష్. ఓకే, ఎంహోలీ ఘోష్. అలాగే మరొక పర్సన్ ఎవరంటే ఇందులో రుద్రాంక్ష పాటిల్. వీళ్ళిద్దరికీ వచ్చరికినేమో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ వచ్చింది. ఇది కాకుండా ఇదే షూటింగ్ ఛాంపియన్షిప్లో మరొక మెడల్ కూడా వచ్చింది. ఆ మెడల్ దేంట్లో వచ్చిందంటే ఇంతకీ జూనియర్ ఎయిర్ రైఫిల్లో వచ్చింది. జూనియర్ ఎయిర్ రైఫిల్లో వచ్చిందనమాట. సో జూనియర్ ఎయిర్ రైఫిల్లో వచ్చినటువంటి టైటిల్ అంటే మెడల్ ఏంటనుకున్నారు ఇంతకీ, అది వచ్చరికి కూడా గోల్డ్ మెడలే. ఎవరికి వచ్చిందంటే ఇషా తక్షాలకి వచ్చింది. అలాగే నెక్స్ట్ ఉమా మహేష్ మద్దినేని, వీళ్ళిద్దరికీ కూడా జూనియర్ దాంట్లో వచ్చిందనమాట. ఓకే, ఇది కాకుండా ఇందులో మరొకటి ఉంది టైటిల్. ఆ టైటిల్లో కాంస్యం వచ్చింది వీళ్ళకి, బంగారు పథకమేలండి. బంగారు పథకం ఎవరికి వచ్చిందంటే పురుషులు మరియు మహిళల ఫెస్టివల్స్లో వచ్చరికినేమో ఈషా సింగ్కి వచ్చింది. అలాగే మెడల్స్లో మరొక మెడల్ వచ్చరికినేమో వరుణ్ తోమర్ కూడా వచ్చింది. వీళ్ళకి ఇండోనేషియా జకార్తాలో జరుగుతున్నటువంటి షూటింగ్ ఛాంపియన్షిప్లో అవార్డులు వచ్చినాయి. నెక్స్ట్ వన్, డోపింగ్ కారణంగా బాక్సర్ జైపాల్ తాత్కాలికంగా సస్పెండ్ అయ్యారని చెప్పేసి. ఈయన ఒక జాతీయ సూపర్ హెవీ వెయిట్ ఛాంపియన్. ఈయన
జాతీయ సూపర్ హెవీ వెయిట్ ఛాంపియన్ ఈయన. సో ఇతను కాస్త లేటెస్ట్గా షిల్లాంగ్లో ఒక ఛాంపియన్షిప్ జరుగుతుందన్నమాట లాస్ట్ మంత్. ఆ ఛాంపియన్షిప్లో వచ్చేసరికి నేను పార్టిసిపేట్ చేశాడు. అప్పుడు ఈయన కాస్త స్టెరాయిడ్స్ ఉపయోగించాడు అని తేలింది. దాంతో ఈయన్ని సస్పెండ్ చేశారు. నెక్స్ట్ వన్కి వస్తున్నాం. క్రీడా అవార్డులు. రాష్ట్రపతి నిన్న కొన్ని క్రీడా అవార్డులు ప్రకటించారుగా, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికినేమో మేజర్ ధ్యాన్ చంద్ అవార్డులు. ఫస్ట్ వన్ మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు. ఉన్నతమైన అవార్డు ఇదే కదా స్పోర్ట్స్లో. ఈసారి బ్యాడ్మింటన్ చెందినటువంటి ఇద్దరికి ఇచ్చారు ఈ అవార్డు. ఒకటి వచ్చేసరికినేమో సాత్విక్ సాయిరాజ్, అలాగే మరొక వ్యక్తి వచ్చేసరికినేమో చిరాగ్ శెట్టి. వీళ్ళకి వచ్చిందన్నమాట ఈ యొక్క అవార్డు అనేది. ఒక ఇద్దరికి వచ్చింది ఈసారి ఇది కాకుండా నెక్స్ట్ మరొక అవార్డు ఉంది ఇక్కడ. అవే అర్జున అవార్డులు. ఇవి అర్జున అవార్డులు ఏకంగా 26 మందికి ఇచ్చారు అర్జున అవార్డులు. ఆ 26 మంది గురించి నేను చెబుతాను, ఈలోపు మిగిలిన అవార్డులు మాట్లాడేద్దాం. సో ఇవి కాకుండా ఇంకా ఇచ్చిన అవార్డు వచ్చేసరికినేమో ద్రోణాచార్య అవార్డు ఇచ్చారు. జనరల్గా ద్రోణాచార్య అవార్డు కోచ్లకి ఇస్తారు. ఈసారి ముఖ్యంగా చెస్ ఛాంపియన్షిప్లో ప్రజ్ఞానంద ఈ ఇయర్ మొత్తం బాగా రాణించాడు. అలాగే ప్రజ్ఞానంద సోదరైనటువంటి వైశాలి కూడా ఏకంగా గ్రాండ్ మాస్టర్ హోదా పొందింది ఈ సంవత్సరమే 23లో. కాబట్టి వీళ్ళిద్దరికీ కోచ్ అయినటువంటి ఎవరు ఆర్బి రమేష్. ఈయనకు వచ్చేసరికి ఈసారి ఏ అవార్డు లభించింది? ద్రోణాచార్య అవార్డు లభించింది. సో ఇవి కాకుండా సాహసాలు చేసేవారికి ఇచ్చే అవార్డు టెంజింగ్ నార్కే జాతీయ సాహస అవార్డు. సాహసాలు చేసేవారికి ఏ అవార్డు ఇస్తారు? టెంజింగ్, చాలా ఇంపార్టెంట్ ఇవి. టెంజింగ్ నార్కే జాతీయ సాహస అవార్డు. ఇది కూడా రాష్ట్రపతి ఇచ్చారు, జాతీయ సాహస అవార్డు. ఈ అవార్డుని ఈసారి ఎవరికి లభించిందంటే విజయవాడకు చెందినటువంటి మోతుకూరి తులసి చైతన్య లభించింది. విజయవాడ చెందిన మోతుకూరి తులసి చైతన్యకి ఈ అవార్డు లభించింది. సో ఇవి కాకుండా ఇందులో మనకి ధ్యాన్ చంద్ ఉన్నాయి, ద్రోణాచార్య, అర్జున అవార్డ్స్ ఉన్నాయి కదా. ఇందులో మీరు చూసుకుంటే ఖేల్ రత్న ధ్యాన్ చంద్ అవార్డు వస్తేనేమో 25 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తారు. ఓకే, అది కాకుండా నెక్స్ట్ అర్జున అవార్డు వస్తేనేమో లేదా ద్రోణాచార్య వచ్చినా కూడా 15 లక్షల రూపాయల ప్రైజ్ మనీయే ఇస్తారు. అంటే ఈ 2 అవార్డులకు కూడా 15 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తారు. ఇవి కాకుండా అర్జున అవార్డులు 26 ఉన్నాయిగా, అందులో చూసేది 26 మంది కూడా బిట్స్ అడుగుతుంటారు. ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ ఒకసారి. ఓకే, అర్జున అవార్డులో ఫస్ట్ వన్ చూద్దాం. ఏంటది? ఓజెస్ ప్రవీణ్ డీటోలే. ఓకే, ప్రవీణ్ డీటోలే, ఇతనికి ఆర్చరీలో లభించింది అవార్డు. సెకండ్ వన్ పారుల్ చౌదరి, ఈయనకోసం అథ్లెటిక్స్లో లభించింది అవార్డు పారుల్ చౌదరి. అదితి గోపీచంద్ స్వామి ఆర్చరీలోనూ అవార్డు లభించింది. ఇందాక వచ్చింది అథ్లెటిక్స్, ఇందాక ప్రావీణ్కి వచ్చరికి ఆర్చరీ, ఇప్పుడు వచ్చరికి ఆర్చరీ గోపీచంద్ స్వామికి. మహమ్మద్ హుషేముద్దీన్ బాక్సింగ్లో లభించింది అవార్డు, అర్జున అవార్డ్స్ ఇవన్నీ కూడా. వైశాలి చెస్ ఇందాక చెప్పుకున్నాం మనం. మహమ్మద్ షమీకి క్రికెట్లో లభించింది అర్జున అవార్డు. నెక్స్ట్ అనూష్ అగర్వాలా, సో ఇది కాస్త ఈక్వెస్ట్రియన్ అనే గేమ్లో లభించింది అవార్డు. నెక్స్ట్ దివ్య క్రీటి సింగ్, ఈయనకి కూడా సేమ్ అంత ఈక్వెస్ట్రియన్ లభించింది అవార్డు. నెక్స్ట్ దీక్షా దాగర్ గోల్ఫ్లో లభించింది అవార్డు. నెక్స్ట్ కృష్ణన్ బచదూర్ పాతక్ హాకీలో లభించింది అవార్డు. అలాగే సుశీల చాను హాకీలో లభించింది అవార్డు. పవన్ కుమార్ కబడ్డీలో లభించింది అవార్డు. రీతు నేగి కబడ్డీలో లభించింది అవార్డు. అలాగే నస్రీన్ ఖోఖో లభించింది అవార్డు. నెక్స్ట్ పింకీ లాన్ బౌల్స్ లభించింది అవార్డు. అలాగే ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, ఇతనికి వచ్చరికినేమో సో షూటింగ్ లభించింది. అలాగే ఈషా సింగ్ షూటింగ్లో లభించింది అవార్డు. ఇంకా మన మొత్తం 26 కదా అవి. నెక్స్ట్ వన్ హరీందర్ పాల్ సింగ్ సంధు స్క్వాష్ గేమ్లో లభించింది అవార్డు.
అలాగే అహికా ముఖర్జీ సో టేబుల్ టెన్నిస్లో లభించింది అవార్డు. అర్జున ఇవన్నీ కూడా. సునీల్ కుమార్కి రెజ్లింగ్లో లభించింది అవార్డు. నెక్స్ట్ అంతిమ్ పాఘల్ లేదా పంగల్ అంటారన్నమాట, రెజ్లింగ్లో లభించింది అవార్డు. నెక్స్ట్ వచ్చేసరికినేమో దేవి రోషిబినా దేవి, ఈమెకు వచ్చేసరికినేమో ఉషు అనే ఒక గేమ్ ఉంటుంది అనమాట. గేమ్స్ అని బాగుంటుంది తెలిస్తే. ఒక అవార్డు లభించింది. శీతల్ దేవికి పారా ఆర్చరీలో అవార్డు లభించింది. అలాగే ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డికి బ్లైండ్ క్రికెట్లో లభించింది. అలాగే ప్రాచీ యాదవ్కి ఏమో పారా గేమ్స్లో లభించింది. మురళీ శ్రీశంకర్ అథ్లెటిక్స్లో లభించింది అవార్డు. ఇక్కడతో మనకి ఈ గేమ్స్ అవార్డ్స్ కూడా అయిపోయినాయి. ఈరోజు కరెంట్ అఫైర్స్ కూడా అయిపోయినాయి. ఇవి అంశాలు. ఓకే, థ్యాంక్ యూ.